హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటారో వాళ్ళైతే మన ఛానల్ ఓపెన్ చేసి కంటెంట్ చూసైనా మీకు మన కంటెంట్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. వాళ్ళు కూడా మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను. ముందుగా ఈ జాబ్ నోటిఫికేషన్ ఏంటంటే సిఐఎస్ఎఫ్ గురించి అనమాట. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. సిఐఎస్ఎఫ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ అనమాట. అవేంటంటే కానిస్టేబుల్ జాబ్స్ అనమాట. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో కానిస్టేబుల్ జాబ్స్ అనమాట. ఇవి మన దేశం మొత్తంలో 1130 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఆ జాబ్స్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి. మామూలుగా నోటిఫికేషన్ చూసామంటే దాదాపు 38 to 40 పేజెస్ ఉందన్నమాట. అది చూసారంటే మొత్తం మనకేమీ అర్థం కాదు. నేను దాన్ని సింప్లిఫైడ్ చేసి మీకు ఏవైతే పాయింట్స్ అయితే అవసరమవుతాయో అవి మాత్రమే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా దానికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ముందుగా ఈ జాబ్ నోటిఫికేషన్లో మొత్తం 1130 పోస్టులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన ఏజ్ క్రైటీరియా అంటే 18 నుంచి 23 సంవత్సరాలు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది ఎలిజిబుల్ అనమాట. ఫీమేల్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అనమాట. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకునే దానికైతే ఛాన్స్ ఉంది. వాళ్ళకి 18 నుంచి 23 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. మరియు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే 5 years అయితే ఉంటుంది. అంటే వాళ్ళు 28 ఏళ్ళ వరకు అప్లై చేసుకునే దానికైతే ఛాన్స్ ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ పొందాలనుకున్న వాళ్ళు. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే వాళ్ళు 26 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకునే దానికైతే ఛాన్స్ ఉందన్నమాట. వాళ్ళు కూడా దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం చదివి ఉండాలంటే 12+ అయితే చదివి ఉండాలి విత్ సైన్స్ సబ్జెక్ట్స్. ఇంటర్లో ఎంపీసీ ఆర్ బైపీసీ చదివిన వాళ్ళైతే ఈ జాబ్కి ఎలిజిబుల్ అనమాట. అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే అవసరమవుతాయో అవైతే నేను చెప్తాను. దీనికి 10th సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే ఇంటర్ సర్టిఫికేట్ మరియు డొమిసైల్ సర్టిఫికేట్ ఆర్ పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. మరియు ఏదైనా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉంటే కనుక ఈ ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలన్నమాట. ఇలాంటి మరియు కొన్ని ఈడబ్ల్యూఎస్ వల్ల అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇలాంటి కొన్ని సర్టిఫికేట్లు అయితే కలిగి ఉండాలన్నమాట. అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ విత్ ప్రింటెడ్ డేట్ అండ్ టైం అనమాట. ఎవరైతే ఈ ఫొటోస్ తీసుకుంటారో అప్లై చేసేదానికి ఆ ఫొటోస్ మీద వాళ్ళు డేట్ అండ్ టైం అయితే ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉండాలన్నమాట. 3 నెలల కంటే ముందుగా ఉన్న ఫొటోస్ అయితే తీసుకోకూడదు. 3 months లోపల ఉన్న ఫొటోస్ మాత్రమే కలిగి ఉండాలన్నమాట. ఇది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ కూడా అవసరమవుతుంది. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అవసరమవుతుంది అనమాట. ఈ సర్టిఫికేట్స్ అనేటివి నేను ఏవైతే ఇప్పుడు చెప్పానో ఆ సర్టిఫికేట్స్ అనేటివి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మాత్రం అవసరమవుతాయి. అలాగే ఈ జాబ్కి అప్లై చేసుకునేదానికి డేట్ వచ్చి ఈ నెల 31వ తేదీ నుంచి రేపు నెల 30వ తేదీ వరకు అయితే అప్లై చేసుకునేదానికైతే ఛాన్స్ ఇచ్చారు. ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకునేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఆఫ్లైన్లో అప్లై చేయడానికి వీలు కాదు. 31 నుంచి రేపు నెల 30వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి. అలాగే మీరు ఏదైతే డేటా ఇప్పుడు అప్లై చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ అప్పుడు ఇస్తారో ఆ డేటానే ఫైనల్గా తీసుకోవడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ మరియు డిస్టిక్ని అయితే కరెక్ట్గా మెన్షన్ చేయాలన్నమాట. మధ్యలో మీరు స్టేట్ను కానీ లేదంటే డిస్టిక్ని కానీ చేంజ్ చేసుకునేదానికి ఛాన్స్ ఉండదన్నమాట. మీరు ఖచ్చితంగా ఏ స్టేట్ మరియు ఏ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు దానికి సంబంధించిన
డొమిసైల్ సర్టిఫికేట్ అంటే పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకొని ఆన్లైన్లో దీనికైతే అప్లై చేసుకోండి. మరియు మీరు ఏ స్టేట్ మరియు ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ స్టేట్ మరియు ఆ డిస్ట్రిక్ట్లోనే మీకైతే జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంది. మరియు రేపు నెల వచ్చే నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మీరు ఏదైతే అప్లై చేసేసిన తర్వాత 30వ తేదీకి లాస్ట్ డేట్ అయిపోతుంది కదా రేపు నెల. మళ్ళీ వచ్చే నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మీకు 3 రోజులైతే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ చేసినా అది కరెక్షన్ చేసుకునేదానికి మాత్రం మీకు 3 రోజులైతే టైం ఇవ్వడం జరుగుతుంది. మరియు దీనికి ఎగ్జామ్ ఫీజు వచ్చి 100 రూపాయలుగా పెట్టడం జరిగింది. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళైతే ఓసీ క్యాండిడేట్స్ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 100 రూపాయలు అయితే ఎగ్జామ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మరియు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఈ ఎగ్జామ్ ఫీజు నుంచి మినహాయింపు లభించింది. వారైతే 100 రూపాయలు కూడా పే చేయకుండా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అనేది నేనైతే మీకు సింపుల్గా చెప్తాను. ఇది ముందుగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ అలాగే రిటర్న్ ఎగ్జామినేషన్ ఇన్ని స్టేజెస్లో అయితే ఈ జాబ్స్కి అయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. చాలా పెద్ద ప్రాసెస్. మరియు ఎందుకంటే ఈ కానిస్టేబుల్ పోస్టులు మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి కాబట్టి ఖచ్చితంగా దీనికి అన్ని అర్హతలు వాళ్ళైతే కలిగి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ జాబ్ అనేది రావడం జరుగుతుంది. మరియు ఈ పోస్టులు ఏ డిస్ట్రిక్ట్లో ఏ స్టేట్లలో ఎన్నెన్ని ఉన్నాయి అనేది మీకైతే నేను డిస్ప్లే మీద అయితే చూపిస్తాను. ఇందులో మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 32 పోస్టులు అయితే ఉన్నాయి. తెలంగాణలో 26 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అందులో కొన్ని నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అయితే మా తెలంగాణలో 2 డిస్టిక్లు అయితే ఉన్నాయి. అలాగే ఆంధ్రాలో ఒక డిస్టిక్ అయితే ఉందన్నమాట. వాటికి సంబంధించి 7 పోస్టులు ఆంధ్రాలో మరియు 6 పోస్టులు వచ్చి తెలంగాణలో అయితే పెట్టడం జరిగిందనమాట. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి అయితే చెప్తున్నాను కదా. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఇదంతా ఓన్లీ మీరు ఇప్పటికైతే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ లేదంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కానీ లేదంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ మెడికల్ ఎగ్జామినేషన్ కానీ రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ ఎప్పుడు జరుగుతుంది అనేది అయితే మనకైతే డేట్స్ అయితే ఇవ్వలేదు. కానీ ఇది ఏ విధంగా జరుగుతుంది అనేది ఇప్పుడైతే చెప్తాను నేను. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే రన్నింగ్ రేస్ అనమాట. మీరు 24 నిమిషాల్లో 5 కిలోమీటర్లు అయితే పరిగెత్తాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ అడ్మిట్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ అడ్మిట్ కార్డ్ దేనికోసం అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి. ఇందులో మీరు 24 నిమిషాల్లో 5 కిలోమీటర్లను అయితే పరిగెత్తాల్సి ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయితేనే మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి అయితే పంపించడం జరుగుతుంది. అందులో మీకు హైట్ మరియు వెయిట్ అలాగే మీ చెస్ట్ ఇలాంటివి అయితే అన్నీ చెక్ చేస్తారు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో. దానికి సంబంధించి కూడా మీకు అడ్మిట్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేటివి ఒకటే రోజు జరిగే అవకాశం ఉంటుంది. మరియు దీని తర్వాత ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళనైతే నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి నేను ఇప్పుడైతే డాక్యుమెంట్స్ అయితే మీకు ముందుగానే చెప్పాను కదా. ఏవైతే 10th ఇంటర్ మార్క్స్ మెమోస్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే డొమిసైల్ ఆర్ పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ మరియు ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మరియు ఇతర కొన్ని సర్టిఫికేట్స్ అయితే నేను మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. ఆ సర్టిఫికేట్స్ అయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి మీరు దీనికి ఎలిజిబుల్ అన్న తర్వాతనే మీకు ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది అనమాట. రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది ఎయిదర్ ఆన్లైన్లో ఉండొచ్చు లేదంటే ఆఫ్లైన్లో కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఆఫ్లైన్లో అయినా మీరు ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేసే విధానం అయినా ఉండొచ్చు, లేదంటే మీరు మౌస్తో ఆన్సర్స్ ఎంటర్ చేసే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినా కూడా ఉండేదానికైతే ఛాన్స్ ఉంటుంది. కానీ అది ఎలా ఉంటుంది అనేది మీకు అప్లికేషన్ ఫర్దర్ ప్రాసెస్లో అయితే మీకు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైతే
కరెక్ట్గా ఇదే జరుగుతుందనేది అయితే మనకు మెన్షన్ చేయలేదు. ఇందులో ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ 100 మార్కులు అయితే ఉండడం జరుగుతుంది. మీకు ఆ 100 మార్కులు అటెంప్ట్ చేయడానికి 120 నిమిషాల టైం అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. అందులో 4 సబ్జెక్ట్స్ అయితే పెట్టడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అయితే 25 క్వశ్చన్లు మరియు 25 మార్కులు. అలాగే మీకు మ్యాథమెటిక్స్కి సంబంధించి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సంబంధించి 25 క్వశ్చన్లు 25 మార్కులు. అలాగే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 25 క్వశ్చన్లు 25 మార్కులు అయితే పెట్టడం జరిగింది. మరియు జనరల్ ఇంగ్లీష్ ఆర్ హిందీ మీరు ఆప్షనల్ సబ్జెక్ట్ ఏది సెలెక్ట్ చేసుకుంటారో ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఆ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ సంబంధించి 25 క్వశ్చన్లు అయితే ఉంటాయి. 25 మార్కులు అయితే ఉంటాయన్నమాట. మొత్తం మీకు 100 క్వశ్చన్లకి 125 నిమిషాలు ఉంటాయి. 100 మార్క్స్ అయితే ఉంటాయి. మీరు వాటిలలో క్వాలిఫై అయితే నెక్స్ట్ తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ మెడికల్ ఎగ్జామినేషన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్కి అయితే మీరు వెళ్ళడం జరుగుతారనమాట. ఈ 4 స్టేజెస్ ఏదైతే ఇప్పుడు చెప్పానో నేను ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాగే రిటర్న్ ఎగ్జామినేషన్. మీకు ఒకటి మర్చిపోయాను నేను. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి వచ్చి మీకు 78 నుంచి 83 చెస్ట్ అయితే ఉండాలన్నమాట. అలాగే 170 సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. కొందరు ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే ఈ ఫిజికల్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి అయితే వాళ్ళకు ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆర్మీలోంచి వచ్చింటారు కాబట్టి వాళ్ళకైతే ఈ టెస్ట్ అయితే ఉండదు. రిమైనింగ్ క్యాండిడేట్స్కి అయితే మొత్తం ఈ 4 టెస్ట్లు అయితే ఉంటాయి. ఏ టెస్ట్లో కూడా వాళ్ళు క్వాలిఫై అవ్వకుంటే ఏ ఒక్క టెస్ట్లో కూడా ఈ 4 స్టేజ్లలో ఏ స్టేజ్లో అయినా వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి క్వాలిఫై అవ్వకుంటే అక్కడి నుంచి వాళ్ళను టర్మినేట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క టెస్ట్లో కూడా అందరూ క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. అలా క్వాలిఫై అయితేనే వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి అయితే వెళ్తారనమాట. ఆ రిటర్న్ టెస్ట్లో ఈ ఓసీ మరియు ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 35% అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అలాగే 33% ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికైతే మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళడానికైతే ఈ క్వాలిఫికేషన్ అయితే వాళ్ళకి 35 మార్క్స్ మరియు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 33 మార్క్స్ అయితే రావాలన్నమాట. ఇవన్నీ బేరీజ్ వేసుకొని వాళ్ళైతే మీకు నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఎందుకంటే ఈ కానిస్టేబుల్ పోస్టులు కాబట్టి వీళ్ళు ఈ జాబ్కి ఫిట్ అవుతారా లేదా అలాగే అదే ఫిజికల్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ 2 అయితే చేస్తారు ఈ మెడికల్ ఎగ్జామినేషన్లో. దీనికి ఎలా పిలుస్తారు అంటే 1:2 రేషియోలో అయితే పిలవడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్లో అయితే మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. మీరు ఈ మెడికల్ ఎగ్జామినేషన్కి మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి అందులో ఎంతమందిని పిలవాలనేది మన సిఐఎస్ఎఫ్ వాళ్ళు అయితే డిసైడ్ చేసి 1:2 రేషియోలో అంటే ఒక జాబ్కి ఇద్దరిని మాత్రం సెలెక్ట్ చేసుకుంటారు. ఇద్దరిలో ఎవరైతే ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కానీ లేకుంటే మెడికల్ ఎగ్జామినేషన్లో కానీ బాగా పెర్ఫామ్ అయ్యి అలాగే మంచి మార్క్స్ అయితే పొంది ఉంటారో రిటర్న్ ఎగ్జామ్లో వాళ్ళనైతే ఈ జాబ్కి అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఆ రిజర్వేషన్స్ ఉంటాయి కదా ఓసీబీసీ ఆ రిజర్వ్డ్ పోస్టులు అయితే వాటిల్లోంచి కూడా ఇద్దరిని అయితే తీసుకోవడం జరుగుతుంది 1:2 రేషియోలో. తీసుకున్న అప్పుడు ఎవరికైతే ఈ మంచి పొజిషన్లో మంచి మార్క్స్ అయితే వచ్చి ఉంటాయో అలాగే బాగా ఎవరైతే పెర్ఫామ్ చేసి ఉంటారో వాళ్ళనైతే ఆ జాబ్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇందులో మీకు వచ్చే శాలరీ ఏంటంటే మీరు పే స్కేల్ 3లో అయితే మిమ్మల్ని పెట్టడం జరిగింది. ఇందులో మీకు 23,000 నుంచి 69,000 వరకు మీరు జాయిన్ అయినప్పటి నుంచి మీకు ప్రతి ఇయర్ పెరుగుతుంది కదా. అలా ఆ పే స్కేల్ని అయితే 23,000 నుంచి 69,000 వరకు అయితే మీకు పెట్టడం జరిగింది. మరియు ఇది ప్యూర్లీ టెంపరరీ బేసిస్ అనమాట. ఇది పర్మనెంట్ జాబ్స్ అయితే కావు. మీకు టెంపరరీగా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. మరియు ఫ్యూచర్లో అయితే 100కి 99% అయితే మీకు ఇది పర్మనెంట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా దీనికైతే అప్లై చేసుకోండి. 12+ జాబ్స్ అనమాట ఇవి. ఇంటర్ పాస్ అయ్యి ఉండి ఎవరైతే కానిస్టేబుల్ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటారో అలాంటి వాళ్ళకైతే ఇది మంచి ఆపర్చునిటీ అనేది చెప్పాలి.
అలాగే డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. వాళ్ళనైతే ఖచ్చితంగా పర్మనెంట్ చేసే అయితే అవకాశాలు అయితే కూడా ఖచ్చితంగా ఉన్నాయి. మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకి అక్కడే వాళ్ళ స్టేట్లోనే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళైతే ఈ జాబ్స్కి అయితే అప్లై చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఇతరులకు అయితే షేర్ చేయండి. మీరు చాలామంది వీడియో చూసి లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఏదైతే మీరు వీడియోని లైక్ చేస్తే మీలాంటి 10 మందికి అయితే ఈ వీడియో అయితే వెళ్తుంది. దానివల్ల నాకైతే ఏం డబ్బులు అయితే రావు. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఏదైనా డౌట్స్ ఉన్నా లేదన్నా సజెషన్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకుని వస్తూనే ఉంటాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.